నీ ప్రతి శత్రువు తంత్రాన్ని ముందుగా కనిపెట్టి నీతో చెప్తున్నాడు, మనుషుల మీద ఆధారపడకో, మనుషుల సహాయం వ్యర్థము. రాజులు నమ్ముకుంట కంటే, అధికారులు నమ్ముకున్నట కంటే ఎవరు నమ్ముకుంటే శ్రేష్టము? యెహోవాను నమ్ముకుంటే శ్రేష్టం. అదేంటండి, రాజులు నమ్ముకుంటే ఎందుకు అవ్వదు? చెప్తాను. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారండి నాకు 5 లక్షలు అప్పు ఉందండి, లేకపోతే ఒక 2 లక్షలు అప్పు ఉందండి అని చెప్పి రోజు వెళ్ళి బ్రతిమలాడేసుకుని నా అప్పు తీర్చరా అని 4 రోజులు వెళ్ళాము అడిగామనుకోండి, ఏం చేస్తా, వీళ్ళు పోరు పడలేకపోతున్నాను, అర్జెంటుగా ఒక 2 బంగారు కాసులు ఇచ్చాను, లేకపోతే వీళ్ళ అప్పు అంతా చెల్లించేయండి అని చెప్పి అప్పు తీర్చేస్తారు. సరే, అప్పు తీరిపోద్ది. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ఆశ్రయించామనుకో, దేవుడు మనం అప్పు తీర్చడమే కాదు, ఇంక మరెన్నడూ అప్పు లేకుండా ఆశీర్వదిస్తాడు. ఇంక మరెన్నడూ మనం అప్పు చేసుకోకుండా అప్పు ఇచ్చేలాగా సహాయం చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మనుషుల వైపు చూడొద్దు, మనుషుల్ని ఆశ్రయించొద్దు, నన్ను మాత్రమే ఆశ్రయించు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరి వైపు చూడకు, ఎవరి కాళ్ళు పట్టుకోకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, నా దగ్గరికి రా, నాతో ఉండు, నేనే నీకు సహాయం అందిస్తాను. కొన్నిసార్లు సహాయం అందదు కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయన అధిక సహాయం చేస్తాడు. వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, అన్ని సహాయాలు దేవుడి నుండే నువ్వు పొందుకోవాలనుకుంటున్నాడు. దేవుని ద్వారా మాత్రమే నువ్వు ఆశీర్వదింపబడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, మనుషుల మీద ఆధారపడొద్దు.